హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సొరకాయతో కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. మనం నార్మల్గా షుగర్ వేసి చేస్తూ ఉంటాం, అలా కాకుండా బెల్లంతో హెల్దీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఈ వచ్చే రాఖీకి మీ బ్రదర్స్ అందరికీ ఈ స్వీట్ రెసిపీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా 1 కప్పు వరకు సొరకాయని ఈ విధంగా తురుముకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే 1 కప్పు సొరకాయ తురుముకి అరకప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ చేసుకోవాలండి. నెయ్యి వేడైన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే కొన్ని బాదం పప్పు ముక్కల్ని అలాగే కొన్ని కొబ్బరి ముక్కల్ని వేస్తున్నాను. ఇవి వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మాడకుండా చూసుకోవాలండి, మాడిపోతే హల్వా టేస్ట్ అనేది మారిపోతుంది. తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఈ డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత పక్కకు తీసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయ తురుముని వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు, అలాగే ఇందులో వాటర్ కూడా ఉంటుందండి, ఈ వాటర్ అంతా ఇంకేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు పడుతుందండి ఇది ఫ్రై అవ్వడానికి. సిమ్లోని ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా చూడండి ఇంకిపోయింది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తురిమి పెట్టుకున్న అరకప్పు బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. బెల్లం వేసిన తర్వాత కొంచెం పలచబడుతుందండి కన్సిస్టెన్సీ అనేది. ఇది కాస్త దగ్గర పడేంత వరకు సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ స్టవ్ ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఈ బెల్లం సిరప్ అంతా సొరకాయ తురుము బాగా పీల్చుకొని చాలా సాఫ్ట్గా బాగుంటుందండి. ఇందులో కొంచెం 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. యాలకుల పౌడర్ వేస్తే బాగుంటుంది, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం హల్వా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. నెయ్యి మనం ఫస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసాం కాబట్టి ఈ క్వాంటిటీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసినట్టయితే మరొక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి, చాలా జ్యూసీగా చాలా బాగా వచ్చింది కేసరి అనేది. ఈ స్వీట్ ఎవరైనా సరే ఇష్టంగా తినాల్సిందేనండి, అంత బాగుంటుంది. ఇంతేనండి, సొరకాయ కేసరి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.